ఎవరు నీ బేబీ పార్ట్ 23. సురేష్ భోజనం అయిందిగా, పిలువురా నవ్య అని అంటాడు నితీష్. ఆమె నీ వైఫ్ రా, నీకు చెల్లేగా, బావా పిలవరా అంటాడు నితీష్. రేయ్, పెళ్ళానికి ఇప్పటి నుండే భయపడ్డం నేర్చుకున్నావా? అది భయం కాదు, తనేదో అప్సెట్లో ఉంది అని అంటాడు. నాకు తెలుసు ఆ అమ్మాయికి కొంచెం పిచ్చేమో, మనం ఎప్పుడూ చూడలేదు ఎలా ఉంటుందో అనేది. స్టాప్లో చూసి పడిపోయావు అంటాడు సురేష్. సీరియస్ లుక్అవుట్ ఇస్తాడు సురేష్ వైపు చూసి నితీష్. ఓకే ఓకే, నేను పిలుస్తాను అంటాడు. నవ్య గారు అంటాడు సురేష్. ఏంటి అని కోపంగా పలుకుతూ రూమ్ నుండి బయటకు వస్తుంది. సురేష్ని చూసి చెప్పండి అంటుంది. భోజనం తిందిరిగాని రండి, అన్నీ రెడీ అయ్యాయి అంటాడు. అయోమయంగా చూస్తుంది నవ్య సురేష్ వైపు. నవ్య ఆలోచనలు పసిగట్టిన సురేష్ వెంటనే, అయ్యో భోజనం చేసి మీ రూమ్కి వెళ్ళిపోండి, నేనేం మిమ్మల్ని వాక్కి వెళ్ళమని చెప్పను. ఒక్కసారి బుద్ధి వచ్చాక ఇంకోసారి ఎవరైనా చేస్తారా? నేనేమో అంత కాస్ట్ పెట్టుకున్నాను ఫ్లవర్స్ అన్నీ, డెకరేషన్కి కూడా చాలా కష్టపడ్డాను. నువ్వు మాత్రం వాటిని పీకి పాడు చేయడానికి నిమిషం కూడా ఆలోచించలేదు అని సాడ్గా ఫేస్ పెట్టుకొని, నువ్వు వచ్చి తిని మళ్ళీ నీ యథాస్థానానికి వెళ్ళొచ్చు, నిన్నేం వాక్కి వెళ్ళమనను అంటాడు. సురేష్ ఇన్నోసెంట్ ఫేస్ చూసి ఫేస్లోకి స్మైల్ వస్తుంది నవ్యకి. ఇంటికి వచ్చాక మొదటిసారి నవ్వడం చూసి సురేష్ కూడా సంతోషిస్తాడు. నువ్వు నవ్వి పాజిటివ్గా ఉన్నావు కాబట్టి ఒకటి చెప్తాను మీకు. వాడు నిన్నెంతగానో ప్రేమించాడు. వాడిని బాధ పెట్టకు, సంతోషంగా ఉంచకపోయినా పర్వాలేదు, కానీ ఆ మాటకి గుండెల్లో మెలిపెట్టినట్టు అనిపించింది నవ్యకి. నేను ఒకదాన్ని, ఎక్కడి కోపం ఎక్కడ చూపిస్తున్నాను? ఎంత బాధపడి ఉంటాడో నేను చేసిన పనికి. సారీ చెప్పాలి, అప్పుడైనా నేను నా గిల్టీని తగ్గించుకున్నా దాన్ని అవుతాను అనుకుంది మనసులో. బ్రదర్ అంటుంది. ఏంటి నన్నేనా అన్నట్టు చూస్తాడు సురేష్. సురేష్ భావం అర్థమయ్యి, బ్రో నిన్నే పిలిచింది, మరీ ఎక్కువ చేస్తున్నావు అంటుంది. హిహిహి చెప్పు సిస్టర్ అన్నాడు. అతని పేరు ఏంటి? నితీష్ అంటాడు సురేష్. నిఖిలా? ఇతని పేరు కూడా ఇదేనా అని ఆలోచిస్తుంది. నిఖిల్ ఎవరు? నేను అంది నితీష్ అన్నాడు. నితీష్ వినిపించిందా? ఇంకోసారి చెప్పనా అన్నాడు. నిఖిల్ నేమ్ తన నోట్లో నుండి వచ్చేసరికి కోపం అంతకు అంతా పెరిగిపోయి, ఆ కోపం ఎవరి మీద చూపించాలో అర్థం అవ్వక, ఎన్నిసార్లు చెప్తావు, ఒకసారి చెప్పావుగా, నాకేం చెవులేదు అని గట్టిగా అరుస్తుంది. ఆ అరుపుకి నితీష్ వాళ్ళ దగ్గరకు వెళ్తాడు. ఏమైందండి అంటాడు నివ్య వైపు చూసి. సీరియస్గా పెట్టి, నీ ఫ్రెండ్ని అడుగని కోపంగా వెళ్ళిపోతుంది. ఏమన్నావురా అమ్మాయిని? నేను చెప్పానుగా ఆమె జోలికి వెళ్ళకు అని. రే ఆగరా, నీ ఫ్లోలో నువ్వు వెళ్ళిపోతూనే ఉంటావా? నన్ను కూడా కొంచెం మాట్లాడనివ్వరా? అసలు నేను ఆ అమ్మాయిని ఏమీ అనలేదురా అని జరిగింది చెప్పాడు సురేష్. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నిఖిల్ అనే పేరు వలన తనకి కోపం వచ్చింది అని అర్థమైంది. ఇంతకీ ఎవరంటావురా నితీష్? నాకేం తెలుసురా అంటాడు సురేష్. మరి ఇప్పుడు ఎలా? మళ్ళీ నేనైతే వెళ్ళను పిలవడానికి అన్నాడు సురేష్. సరే నేనే వెళ్తాను, కానీ పిలవడానికి కాదు, తన రూమ్కే వెళ్ళి ఫుడ్ ఇచ్చి వస్తాను అని చెప్పి ప్లేట్లో పెట్టుకొని సైలెంట్గా వెళ్ళి చైర్లో పెట్టి, నవ్య గారు ఫుడ్ చైర్లో పెట్టాను తీసుకొని తినండి అని చెప్పి ఒక్క నిమిషంలో రూమ్ నుండి బయటకు వచ్చాడు నితీష్. ఏంట్రా అప్పుడే బయటకు వచ్చేసావు? నేను ఇంకా కొత్త జంటగా ఒకళ్ళకి ఒకళ్ళు తినిపించుకుంటారేమో అనుకున్నా అన్నాడు సురేష్. ఎక్కువైంది నీకు బాగా. ఇందాక అమ్మాయి ఇచ్చిన డోస్ సరిపోలేదా? ఇంకా కావాలా ఏంటి? పిలవనా? ఇంకో 4 తిట్టి వెళ్తుంది అన్నాడు. వద్దురా, అంత పని మాత్రం చేయకు అంటాడు సురేష్. హహహ అని నవ్వుతాడు నితీష్. నవ్వరా నవ్వు. ఎక్కడైనా ఎవరి పెళ్ళానికి వాళ్ళు భయపడతారు, ఇక్కడేంటో నీ పెళ్ళానికి నేను కూడా భయపడుతున్నాను. సిస్టర్ కదా అంతేలే అన్నాడు నితీష్. ప్రపంచంలో చెల్లికి భయపడేవాళ్ళు ఎక్కడైనా ఉంటారా? బహుశా ఉంటే అది నేనే అన్నాడు. మళ్ళీ నవ్వుతాడు నితీష్. నీకు బాగా నవ్వులాటగా ఉంది అనుకుంటా. అదేం లేదు, పద నైట్ అయ్యేదాకా అలా బయట తిరిగి వద్దామంటాడు. ఆ అమ్మాయిని ఒక్కదాన్నే వదిలేసి వెళ్దామా? ఇందాక నుండి నా పెళ్ళాం అన్నావు, ఇప్పుడు ఎలా వదిలి వెళ్తావు అన్నాడు సురేష్. ఆ అమ్మాయి వచ్చిన దగ్గర నుండి రూమ్లోనే ఉంది, అదే మనం బయటకు వెళ్తే కనీసం ఇంట్లో అయినా తిరుగుతుంది అంటాడు. ఓ నో, నిన్ను తప్పగా అర్థం చేసుకున్నా అంటాడు సురేష్. అయితేలే, ఇప్పుడు వచ్చిన నష్టం ఏం లేదులే అన్నాడు నితీష్. డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చొని అద్దంలో తనని చూసుకుంటూ, నో అలా జరగకూడదు అని కళ్ళు మూసుకుంటుంది నిక్కీ. అక్క ఏమైంది? ఎందుకు అరుస్తున్నావు? నీ ఫస్ట్ నైట్ అని భయపడుతున్నావా? ఇష్టం లేకపోతే లేదు అని చెప్పే, ఏం కాదులే అంది కాజు. అంటే నేను ఇంకా రూమ్కి వెళ్ళకముందే ఇంత ఊహించుకున్నానా? కానీ నిజంగా నేను ఊహించిందే జరిగితే నాకు ఇష్టం లేకుండానే అలా చేస్తాడా? అసలు మార్నింగ్ నన్ను కిస్ చేద్దామని ఎంత ట్రై చేశాడో, నేను అవకాశం ఇవ్వలేదు అనే కోపంలో నన్ను సొంతం చేసుకుంటాడా? లేదు, ఆ అవకాశం ఇప్పుడు కూడా ఇవ్వను. కానీ ఏం చేయాలి నేను అని ఆలోచిస్తుంది నిక్కీ.
అక్క ఏంటే, ఎక్కడ ఉంది మీ మైండ్? కాజు డోంట్ డిస్టర్బ్ మీ అంటుంది. కాజు నువ్వేంటి ఇక్కడ, నీ రూమ్కి వెళ్ళు, నువ్వు చిన్నపిల్లవి. అమ్మ వచ్చింది, సేమ్ డైలాగ్. ఆ తర్వాత కూడా అంతా అలానే జరుగుతుందా, ఏం చేయాలి నేను అనుకుంది నిక్కీ. నిక్కీ ఇదిగో గ్లాస్, పద, అంతా నీకోసమే చూస్తున్నారు. అమ్మ ఇప్పుడే వస్తాను. కాజు నువ్వు వెళ్ళు అంది. అమ్మ నాకు దాంతో పని ఉంది, నేను వస్తాను, నువ్వు వెళ్ళు అంటుంది నిక్కీ. సరే త్వరగా వచ్చాయి అంటుంది. అక్క నేను వెళ్తున్నాంది కాజు. ఎక్స్ట్రా చేయకు, నీతో పని ఉంది అనే కదా అమ్మని పంపింది అంటుంది నిక్కీ. ఏం చేద్దాం చెప్పు ఇప్పుడు అంటుంది. నాకు హెల్ప్ చేయవే అంది నిక్కీ. ఏంటి చెప్పు అంది కాజు. నాకు ఈ ఫస్ట్ నైట్ ఇష్టం లేదే. నాకు తెలుసక్క, ఇప్పుడు ఎలా? అదే అర్థం అవడం లేదమ్మా. ఏమో అతనికి దూరంగా ఉంచుకు అని చెప్తుంది. నాకేమో చాలా ఇరిటేషన్ వస్తుంది. సరే ఇప్పుడు ఏం చేద్దామంది కాజు. అమ్మ వాళ్ళ రూమ్కి వెళ్ళి డాడ్ స్లీపింగ్ ట్యాబ్లెట్స్ పట్టుకురా, పాలల్లో కలిపి ఇద్దామంది నిక్కీ. అతనికి పాలు తాగే అలవాటు లేకపోతే అంది కాజు. నేనే తాగి పడుకుంటాను, వెళ్ళి చెప్పిన పని చెయ్యి అంది నిక్కీ. సరే అంటూ ఫాస్ట్గా వెళ్ళి తెచ్చిస్తుంది. థ్యాంక్సే, ఇంకా వెళ్ళు, అమ్మ వాళ్ళు చూస్తే అంతే ఇంకా. ఓకే అక్క, నువ్వు భయపడకు, ఏం కాదులే అంది. అంది నిక్కీ. నిక్కీ భయంగానే రూమ్లోకి వెళ్తుంది. ఎంతసేపు అయినా సరే గుమ్మంలోనే ఉంటుంది. ముందుకు అడుగు వేయాలంటే భయంగా అనిపించి అలానే వంటిపోతుంది. 5 minutes అయినా నిఖిల్ మాటలు ఏమీ వినిపించకపోయేసరికి తల ఎత్తి చూస్తుంది. ఒక సైడ్కి తిరిగి పడుకొని గాఢ నిద్రలో ఉన్నాడు నిఖిల్. ఇదేంటి ఇలా పడుకున్నాడు? అమ్మో, నేనేంటి ఇలా అనుకుంటున్నాను? నిజంగా మార్నింగ్ అతను నాతో చేసిన పనికి భయపడిపోయాను, ఎక్కడ నన్ను సొంతం చేసుకుంటాడు అని. ప్రశాంతంగా నిద్రపోతున్నాడు, చాలులే, నేను కూడా పడుకుంటాను అని గ్లాస్ పక్కన పెట్టి మళ్ళీ ఆలోచిస్తుంది. అమ్మో, అర్ధరాత్రి లేస్తే నేను అప్పుడు తప్పించుకోవడం కుదరదు. ఎలానో ఆఫ్టర్నూన్ పడుకున్నానుగా, నిద్ర వచ్చేదాకా అటు ఇటు వాక్ చేద్దామని సైడ్కి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. నేను ఈ పాలు తాగితే, అమ్మో వద్దు, నిద్ర మాత్రలు కలిపానుగా, ఏమైనా అయితే చచ్చిపోతానేమో, వద్దులే అని అటు ఇటు తిరుగుతుంది. అలా రాత్రంతా నిఖిల్ లేస్తే మళ్ళీ ఎక్కడ అడ్వాంటేజ్ తీసుకుంటాడు అనే భయంతో అలానే కూర్చుండిపోతుంది నిక్కీ. సురేష్ నితీష్ ఇద్దరూ కలిపి రాత్రి వరకు బయట తిరిగి అక్కడే డిన్నర్ చేసి నివ్యకి పార్సల్ తెస్తారు. వీళ్ళు వచ్చే టైంకి నివ్య టీవీ చూస్తూ కూర్చుంటుంది. నితీష్ వైపు చూసి, నీ ఐడియా వర్క్ అయిందిరా అంటాడు నితీష్. సురేష్ ఇద్దరూ సైలెంట్గా ముందు పార్సల్ పెట్టి రూమ్కి వెళ్ళి డోర్ నాక్ చేసుకుంటారు. నివ్య దాన్ని ఓపెన్ చేసి తింటుంది. దాని పక్కనే మొబైల్ రింగ్ అయ్యే సౌండ్ చూసి, ఫోన్ ఏంటి ఇక్కడ అని చూస్తుంది. అది ఎవరిదో తెలిసిన నెంబర్లా ఉంది అని లిఫ్ట్ చేస్తుంది. నివ్య మేడం, నేను సుప్రియని. ఏంటి ఏమయ్యారు మీరు? హోటల్కి రావడమే మానేశారు, రీజన్స్ చెప్పలేదు, కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. స్టాఫ్ నా మాట అస్సలు వినడం లేదు. సార్కి తెలిస్తే మన ఇద్దరు ఉద్యోగాలు తీసేస్తారు అంటుంది. సుప్రియ, నేను రేపు వస్తాను హోటల్కి, వచ్చాక మాట్లాడదామని కాల్ కట్ చేస్తుంది నివ్య. ఆ ఫోన్ తీసుకొని చూస్తుంది. కొత్త ఫోన్. నా ఫోన్ పగిలింది అని తెచ్చారా వాళ్ళు అని అన్నీ సేవ్ చేస్తుంది, మెయిల్ యాడ్ చేసుకొని. మార్నింగ్ వరకు నిద్రపోకుండా ఉన్నందుకు నిక్కీకి కళ్ళు మూతలు పడుతూ ఉంటాయి. అయినా సరే అలానే లేచి ఉంటుంది. నిఖిల్కి మెలకువ వస్తుంది. నిక్కీ కూనిపాట్లు చూసి, ఏమైంది ఈ పిల్ల అలా కూర్చొని పడుకుంటుంది, బెడ్ ఉందిగా అని చూస్తాడు. టేబుల్ మీద పాల గ్లాస్ ఉంటుంది. నైట్ అంతా అలానే ఉందా ఏంటి, నేను లెగుస్తాను అని. ఓ నో, ఏ నిక్కీ అంటూ లేపుతాడు నిఖిల్. లేచారా అంది. నువ్వేంటి పడుకోలేదు అంటాడు. లేదు అంది. నైట్ అంతా అలానే ఉన్నావా అని అడిగాడు. అంటూ మత్తుగా తూలుతుంది. పాలల్లో ఎన్ని నిద్ర మాత్రలు కలిపావు అని అడుగుతాడు. 2 అంటుంది మత్తుగా. అవునా అన్నాడు నిఖిల్. నేనేం కలపలేదు అని అప్పుడు స్పృహలోకి వచ్చి, ఏం మాట్లాడుతున్నారు మీరు, నేనేం కలపలేదు అంది నిక్కీ. నిఖిల్ కోపంగా చూస్తాడు. నిజంగా నేనేం కలపలేదు అని భయంగా చెప్తుంది నిఖిల్కి. నిన్నే అడిగేది, ఎన్ని కలిపావు? నేను కలపలేదు అన్నానుగా, మళ్ళీ అడుగుతారేంటి అంది. నేను నమ్మనులే కానీ చెప్పు అంటాడు. అని ఆవలిస్తూ, బాగా నిద్ర వస్తున్నట్టుగా ఉంది, పట్టు ఈ పాలు తాగు అన్నాడు నిఖిల్. అవి రాత్రి ఎప్పుడో తెచ్చినవి, నేను తాగను అంది. ఏం కాదు, బాగానే ఉంటాయి, తాగు అంటూ నోటి దగ్గర పెడతాడు. గ్లాస్ని పట్టుకొని వాష్రూమ్కి వెళ్ళి పారబోస్తుంది నిక్కీ. నిక్కీ కంగారు చూసి నిఖిల్ నవ్వుతాడు. నిక్కీ రాగానే మళ్ళీ సీరియస్ ఫేస్ పెట్టి, ఎందుకు పారబోసావంటాడు. అది చెప్పానుగా నైట్వి అని. ఇంకా నీ సోదాపి నిజం చెప్పే, ఎన్ని కలిపావు అన్నాడు మళ్ళీ నిఖిల్. 2 కలిపాను అని తలదించుకొని చెప్తుంది. థ్యాంక్ గాడ్, ఏ 10 కలపలేదు, చచ్చూరుకుంటారు తాగిన వాళ్ళు అంటాడు. నిక్కీ భయంగా చూడడం చూసి, ఏంటి అలా చూస్తున్నావు, ఎలా కనిపెట్టాడు అనుకుంటున్నావా? నైట్ అంతా నిద్రపోలేదు, పాలు అలానే ఉన్నాయి,
అందులో ఏదో కలిపావు కాబట్టి తాగలేదు నువ్వు. అదే ఏం కలపకపోయి ఉంటే తాగేదానివి అన్నాడు నిఖిల్. అబ్బా, అవి నైటే పారిపోయాల్సింది. మధ్యలో లేస్తే ఇద్దామనుకున్నా కానీ మనసులో ఏవేవో అనుకుంటూ ఉంటుంది నిక్కీ. అది కాదు నిఖిల్ గారు, అలా ఎలా అనుకుంటారు? నేను పాలు తాగనేమో అందుకే మిగిలాయి అనుకోవచ్చుగా అంది. నువ్వు చెప్పింది నిజమే, నాకీ థాట్ రాలేదు. అంటే నువ్వు పాలు తాగవన్నమాట. అది నిజమో అబద్ధమో ఈజీగానే తెలుస్తుందిలే. లైఫ్ లాంగ్ నాతోనే ఉంటావుగా అన్నాడు. అమ్మో, జీవితాంతం యాక్టింగ్ చేయడం నా వల్ల అవ్వదు అనుకుంటూ సారీ నేను పాలు తాగుతాను అంది నిక్కీ. నిఖిల్ సీరియస్గా చూసి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. ఏంటో, ఎప్పుడు సీరియస్ అవుతాడో ఎప్పుడు నవ్వుతాడో తెలియదు అని నిట్టూరుస్తూ లైఫ్ లాంగ్ అంటున్నాడు. ఈరోజు తప్పించుకున్నా అని ఇక నుండి తప్పించుకోలేవు అని అన్నాడా? నేను నైట్ అలా కలుపుతాను అని ఎక్స్పెక్ట్ చేసే ముందే నిద్రపోయాడా? అలా అయితే పాలు తాగకుండా యాక్టింగ్ చేయొచ్చు. అమ్మో, నా బుర్ర హీట్ ఎక్కేలా ఉంది ఇతని ఆలోచనలు కనుక్కోవాలి అంటే. నిక్కీ నిక్కీ అని పిలుస్తారు బయట నుంచి. అమ్మ వస్తున్నాను అంటూ బయటకు వెళ్తుంది నిక్కీ. త్వరగా రెడీ అయ్యిరా తల్లి, మీ అత్తయ్య గారు తొందరపడుతున్నారు ఇంటికి వెళ్ళాలి అని. మీ మావయ్య గారు ఊరు నుండి వస్తున్నారంట అని చెప్తుంది. అంతేకాకుండా అల్లుడు గారికి ఆఫీస్ వర్క్ చాలా ఉంది. అమ్మా, ఏంటమ్మా అప్పుడే వెళ్ళిపోమంటావా? నిన్నే కదా వచ్చింది, వాళ్ళని వెళ్ళమను, నేను తర్వాత వెళ్తాను అంది నిక్కీ. తప్పు, అలా అనకూడదు. ఒక 10 రోజులు ఓపిక పట్టు, ఆ తర్వాత నేను అల్లుడు గారితో మాట్లాడి 1 నెల ఇక్కడ ఉండమని అడుగుతాను అంటుంది. అమ్మ, నిజంగానే అడుగుతాను, తప్పకుండా అడుగుతాను, ఇంకా రెడీ అవ్వు అంటుంది. అక్క గుడ్ మార్నింగ్ అంటూ కాజల్ వస్తుంది. కాజు, అక్కని తన పని చేసుకొనివ్వు, విసిగించకు, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అంది వాళ్ళ అమ్మ. ఇదేగా అమ్మ అక్క ఇల్లు, మర్చిపోయావా? అక్కకి పెళ్ళయింది అంటుంది వాళ్ళమ్మ. ఓహో, అయితే ఇది తన ఇల్లు కాకుండా పోతుందా? అలా అని నేను అనలేదుగా. నేను ఇంకెలా అన్నావమ్మా అని అడుగుతారు. కర్ర తీసుకున్నా అంటే మూసుకొని మూల కూర్చుంటావు, వెళ్ళి మొహం కడుక్కో ముందు అంది. కాజు ఏడుపు మొహం పెట్టుకొని వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. నిక్కీ రెడీ అయి వస్తుంది. అందరూ టిఫిన్స్ చేశాక ఇంకా వెళ్ళొస్తాము అంటారు పద్మగారు. నిక్కీ తన పేరెంట్స్ని చెల్లిని పట్టుకొని ఏడ్చేస్తుంది. అందరూ నిక్కీని పట్టుకొని ఏడుస్తారు. నిక్కీ వెళ్ళిపోతుంటే పిలిచి తన ఫోన్ ఇస్తుంది వాళ్ళ అమ్మ. ఆ ఫోన్ని చూసి, ఇది ముందే నా దగ్గర ఉంటే నితీష్కు చెప్పేదాన్ని నా పెళ్ళని. అతని పెళ్ళి నా పెళ్ళి అయ్యాక నా దగ్గరకు వచ్చింది అని. అయినా ఏం ఉపయోగం, జరగాల్సింది జరిగాక అనుకుంటుంది. నిక్కీ రా, వెళ్దామని పిలుస్తాడు నిఖిల్. వస్తున్నా అంటూ ఏడుస్తూ వాళ్ళ అమ్మ వాళ్ళ వైపు చూస్తూ వెళ్ళిపోతుంది. ఇల్లు రాగానే బాధగా రూమ్లోకి వెళ్ళిపోతుంది నిక్కీ. నితీష్కి ప్రపోజ్ చేసిన దగ్గర నుండి తన పెళ్ళయ్యే వరకు అన్నీ గుర్తొస్తుంటే ఏడుస్తుంది. ఒక్క రోజులో జీవితం మారిపోవడం అంటే ఇదేనేమో. లైఫ్ అంతా మారిపోయింది. ఇది నా తప్ప, అమ్మదా, నితీష్దా, ఏం అర్థం అవ్వడం లేదు అనుకుంది నిక్కీ. నేను ప్రేమించిన వాడికి నేను దక్కలేదు, నన్ను ఏడిపించిన వాడి పెళ్ళాన్ని అయ్యాను ఈరోజు. ఇష్టం లేని వ్యక్తితో జీవితాంతం, ఇదేనా నా జీవితం అని రోధిస్తూ ఉంటుంది నిక్కీ. నిఖిల్ ఆఫీస్కి వెళ్తావా అంటుంది పద్మ. లేదమ్మా, ఈశ్వర్ చూసుకుంటున్నాడంతా, రేపటి నుండి వెళ్తాను, నా మూడ్ బాగాలేదు అన్నాడు. నిఖిల్, ఆ అమ్మాయి చాలా ఇన్నోసెంట్గా ఉంది, నీ కోపం ఆమె మీద చూపించుకో. నువ్వు ఇష్టంతోనే ఆ అమ్మాయిని చేసుకున్నావని తెలుసు, కాకపోతే నీ కోపం మీద అనుమానంతో మళ్ళీ నిన్ను హెచ్చరిస్తున్నా అంతే అంది పద్మ. మా అని చెప్పి వెళ్ళిపోతాడు నిఖిల్. నితీష్ మార్నింగ్ లేచి టిఫిన్ చేసి ఇల్లంతా శుభ్రం చేస్తాడు. సురేష్ అని ఆవలిస్తూ నితీష్ అవతారం చూసి నవ్వుకుంటాడు. బకెట్ తుడిచే కర్ర పట్టుకొని ఇల్లంతా తుడుస్తాడు. ఏంట్రా నవ్వుతున్నావని అడుగుతాడు సురేష్. పెళ్ళైన మగాడిలో మార్పులు వస్తాయి అంటే ఏంటో అనుకున్నా, ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను, అందుకే నవ్వుతున్నా అంటాడు. ఎందుకు ఇంత పొద్దున్నే లేచి ఇవన్నీ చేస్తున్నావు? ఎవరి కోసం అయితే బస్టాండ్కి వెళ్ళి మరీ చూసేవాడు, ఈరోజు ఆ అమ్మాయి నీ వైఫ్ అయ్యిందిగా, ఇంకేం తీరిగ్గా చేసుకోవచ్చుగా తర్వాత అయిన పనులు అన్నాడు. రే, నువ్వు ఒకటి మర్చిపోయావు, ఆ అమ్మాయి కోసం వెళ్ళేవాడిని, ఆ తర్వాత నా పని మర్చిపోయావా? ఆఫీస్కి వెళ్ళాలి కదా అంటాడు. మర్చిపోయాను, నేను కూడా హోటల్కి వెళ్ళాలిరా అంటాడు. ఏ హోటల్కి అని అడుగుతాడు నితీష్ సురేష్ని. అదేరా, నివ్య కోసం తెలుసుకునేటప్పుడు నేత్ర నాకు ఫ్రెండ్ అయిందిగా, నాకు జాబ్ ఇప్పిస్తాను అంది వాళ్ళ హోటల్లో, దానికే ఒకసారి ఆ అమ్మాయి కలవాలి అంటాడు.
ఇదిగో ఈ కర్ర పట్టుకొని సురేష్కి ఇచ్చి మిగిలింది నువ్వు తుడువు, ఆఫీస్కి లేట్ అవుతుంది, మా బాస్తో నాకు చాలా తిట్లు ఉంటాయి ఈరోజు, 1 వీక్ లీవ్స్ పెట్టాను అంటాడు. ఎవరు పెట్టమన్నారు? నువ్వేగా, మూడ్ బాగాలేదు అని వెళ్ళలేదు అన్నాడు సురేష్. అందుకే కదా తప్పుతుందా ఇప్పుడు తిట్లు అంటాడు. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుండగా బయటకు వస్తుంది నివ్య. నవ్య రెడీ అవ్వడం చూసి ఎక్కడికో వెళ్తుంది అని అర్థమవుతుంది. వాళ్ళని చూసి కూడా నవ్య ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంటే నితీష్ పిలుస్తాడు ఆమెని. నన్ను నా పని కూడా చేసుకొనివ్వరు, దేనికి పిలుస్తారో కూడా అర్థం అవడం లేదు అని ఫేస్ చిరాగ్గా పెట్టి ఏంటి అంటుంది. టిఫిన్ రెడీగానే ఉంది, తింటారేమో అని అంటాడు నితీష్. దానికి పిలవాలా ఇప్పుడు అంటుంది. వద్దు అంటే వెళ్ళిపో, నిన్నెవడు బతిమలాడడం లేదు అంటాడు సురేష్ నివ్యాని. నివ్య సీరియస్ లుక్ ఇచ్చేసరికి నిన్ను కాదు ఫోన్ అంటూ చెవి దగ్గర పెడతాడు సురేష్. నవ్య సైలెంట్గా టిఫిన్ తిని వెళ్ళిపోతుంది. పొద్దున్నే కారాలు మిరియాలు నూరుతూ ఎక్కడికి వెళ్తుందిరా నీ పెళ్ళామంటాడు సురేష్ నితీష్ని. ఇంకెక్కడికి, హోటల్కి అయి ఉంటుంది అన్నాడు. అంతేలే ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం వర్క్ని పెండింగ్లో ఉంచలేముగా, మనం కూడా ఫ్రెష్ అయితే నిన్ను ఆఫీస్ దగ్గర దింపి నేను నేత్రాన్ని కలుస్తాను నితీష్ అన్నాడు సురేష్. ఓకే జస్ట్ 5 minutes అంతే అంటాడు. ఇద్దరూ రెడీ అయ్యాక నితీష్ని ఆఫీస్లో డ్రాప్ చేస్తాడు సురేష్. నితీష్ని డ్రాప్ చేయగానే స్టాప్ దగ్గరకు వచ్చి కాజల్ కోసం చూస్తాడు. ఈ పిల్లేంటి ఈరోజు కాలేజ్కి రాలేదా, లేకపోతే నేను వచ్చేలోపు వెళ్ళిపోయిందా? టైం చాలా అయింది, నాకు తెలిసి బస్ వెళ్ళిపోయి ఉంటుంది. రేపు ఎలా అయినా వచ్చి నిక్కీ గురించి అడిగి తెలుసుకోవాలి అనుకుంటాడు సురేష్ మనసులో. కార్ డోర్ని ఓపెన్ చేసి కోపంగా డోర్ వేసి పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ లోపలికి వస్తాడు నిఖిల్. నిఖిల్ అని పెద్ద పెద్దగా అరుస్తుంటే తన రూమ్లో రెస్ట్ తీసుకుంటున్నవాడు ఒక్క అడుగున బయటకు వచ్చేశాడు. ఇప్పుడు ఏమంట అని కొంచెం టెన్షన్ పడతాడు నిఖిల్. నెమ్మదిగా అతను ముందుకు వచ్చి డాడ్ అంటాడు. నన్ను అలా పిలవకు నిఖిల్, అసలు నేను నీ డాడ్ అని గుర్తుందా? సైలెంట్ డాడ్ ప్లీజ్, ఆ అమ్మాయి వింటుంది అంటాడు నిఖిల్. డాడీకి చెప్పకుండా పెళ్లి చేసుకున్న ఏకైక కొడుకు నువ్వే, దాని దగ్గర నుండి జరిపించిన మహా గొప్ప వ్యక్తి మీ అమ్మ, వావ్ అంటూ చప్పట్లు కొడతాడు నిఖిల్ వాళ్ళ డాడ్ అని కోపంగా అరుస్తాడు నిఖిల్. ఏంటి మీ డాడ్నే ఎదిరించేవాడంతటి వాడవయ్యావా? ఆ అమ్మాయి నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని కోపంగా నిక్కీ కోసం రూమ్స్ అన్నీ వెతుకుతుంటాడు. డాడ్ ఎవరిని వెతుకుతున్నావు అన్నాడు నిఖిల్. అదే నీ పెళ్ళాన్ని ఇంట్లో నుండి గెంటేయడం కోసం చూస్తున్నా అంటూ రూమ్స్ అన్నీ తీస్తుంటే ఒక గదిలో నిక్కీ పడుకొని ఉంటుంది. కోపంగా ఆమె దగ్గరకు వెళ్తాడు నిఖిల్ డాడ్ ప్రకాష్. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్. చూస్తుంటే మళ్ళీ నిక్కీకి కష్టాలు వచ్చాయనిపిస్తుంది. నిఖిల్ డాడ్ ఎందుకు నిక్కీని పంపించేద్దాం అనుకుంటున్నాడో అవన్నీ ముందు చూసేద్దామండి. ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ. అండ్ నిన్నటి ఎపిసోడ్లో మీరు అనుకున్నారు కదా నిఖిల్ మధ్య మొత్తం అయిపోయింది అని. నిఖిల్ని కూడా బాగా తిట్టేసుకున్నట్టున్నారు. అండ్ నాకు స్టోరీ కూడా నచ్చలేదు అని చాలామంది కామెంట్స్ పెట్టారు. అంత త్వరగా ఎందుకు అవుతాయండి? కొన్ని సిచ్యువేషన్స్లో కళలు వస్తుంటాయి కదా, ఆ ఫేక్ డ్రీమ్స్ అనమాట. అలాంటి డ్రీమ్స్ అనేవి నిక్కీకి వచ్చాయి. చూద్దాం అసలు వాళ్ళ డాడీ ఎందుకు వాళ్ళిద్దరిని వేరు చేయాలనుకుంటున్నారు అండ్ ఏంటనేది స్టోరీ ముందు తెలుస్తుంది. అండ్ లక్కీ వైఫ్ స్టోరీ రేపు పెట్టినా ఈరోజు ఇవ్వాలా అని ఆలోచిస్తున్నా. మీరే డిసైడ్ అయ్యండి నేను ఎప్పుడు ఇవ్వాలి అనేది. ఇంకెప్పుడు చూసినా నీకు కావాలంతలేని అమ్మ నిద్రేనా అనుకుంటారా? ఏం చేస్తాం, స్లీపీ బేబీస్ అనమాట. కొంతమంది స్లీపింగ్ బేబీస్ అని ఎప్పుడు నిద్ర వస్తూనే ఉండదు. ఆ జాబితాలో నేను ఒకదాన్ని అనమాట. ఎప్పుడు చూసినా నిద్ర వస్తూనే ఉంటుంది. సో అందుకే నా నిద్రని అప్పుడప్పుడు భరించండి, అప్పుడప్పుడు కాదు ఆల్మోస్ట్ అన్ని ఎపిసోడ్స్లో భరించండి. ఆ ఆవులింతలో ఒక్కొక్కసారి అని వాయిస్ ఓవర్ ఇచ్చినా కొంచెం భరిస్తారని